ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించింది అంతా గూడా సాఫీగా ఎక్కడా బ్రేకులు పడకుండా గనక సాగినట్టయితే, అంటే ఇప్పుడు కోర్ట్‌లో ఎవరైతే కేసులు వేశారో అప్పుడు, సో, వాళ్ళు పిటిషన్ వేసున్నప్పుడు గూడా అప్పుడు హైకోర్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చని జెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పడినాయి. మళ్ళీ దీనికి సంబంధించిన ఆహ్ విచారణ అనేది వాయిదా పడటం జరిగింది 3 నెలల వరకు. సో, ఇప్పుడు ఇక వచ్చేసరికి ఫైనల్ వెర్డిక్ట్ అంటే ఇప్పుడు ఫైనల్ డెసిషనే ఉంటుంది. సో, అందరూ గూడా అడిగేదేంటంటే, ఈ గ్రూప్ 2కి సంబంధించిన హైకోర్ట్ నుంచి రాబోయే వెర్డిక్ట్ ఏదైతే ఉందో, అది ఈ అభ్యర్థుల్ని ఎఫెక్ట్ చేస్తదా? ఒకవేళ చేస్తే ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తదని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, ఇంకొక 2 వారాల్లో వచ్చేసరికి ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి సంబంధించిన ఫైనల్ డెసిషన్ అనేది రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉందండి. అంటే కోర్టు తీర్పు అయితే ఫైనల్ డెసిషన్‌లో పెండింగ్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే దాని మీద చెప్పేదానికి ఛాన్స్ ఉంది. సో, అందరూ అడిగేదేంటంటే, అది క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే ముందుకు కొనసాగిస్తారా? అయితే అప్పుడు ఎగ్జామ్‌ని ఎలా కండక్ట్ చేసుకోమన్నారో, ఏ ప్రాబ్లమ్ లేకుండా ఈసారి గూడా అదే జరుగుదానికి ఛాన్స్ అయితే ఉందండి మాక్సిమం. 90% నేను జెప్పేది. అంటే మిగతా వాళ్ళు నిరుత్సాహపడతారని గాదు గానీ, మామూలుగా చెప్తున్నాను. అయితే ఇక్కడేంటంటే ఒకవేళ జడ్జిమెంట్ ఎఫెక్ట్ దీని మీద ఉంటే గనక, అంటే వాళ్ళు ఆ 10% మంది అనుకునే దాన్ని బట్టి గనక ఉంటే ఎలా ఉంటుంది అంటే, సో, ఇక దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్స్ ఏదన్నా చేసి నోటిఫికేషన్‌లు ఏంటంటే అప్పుడు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ద నోటిఫికేషన్ కెన్ బి మోడిఫైడ్ అట్ ఎనీ టైమ్ దేర్ వర్ రైట్స్ అని ఉందనుకోండి. ఆ టైప్‌లో మామూలుగా ఉంటే గనక మార్చి పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇక పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఉందంటే దాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ ఎగ్జాము కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. కానీ నాకు తెలిసి అక్కడి దాకా వెళ్ళదండి. ఇక కొనసాగించడమే ఉండేదానికి ఛాన్స్ ఉంది. రోస్టర్‌లో విధానం ఏదైతే ఉందో అందుట్లో నోటిఫికేషన్ దాంట్లో తప్పులున్నాయని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, మరి ఇక ఈ 2 వారాలాగితే మీకు దానికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ అనేది తెలిసిపోతే ఇక నవంబర్ దాటి డిసెంబర్‌కైతే పోదు. ఎందుకంటే ఇప్పటికే వచ్చేసరికి చాలా రోజులవుతుంది. సో, మొత్తానికి ఏం జరుగుద్దో చూడాలి. ఎఫెక్ట్ అయితే జరిగితే గనక ఇలా ఉంటుందండి అంతే. తప్ప వేరే ఇక ఆప్షన్ అనేది ఉండదు. ఆ రెండిట్లో ఒకటి. థాంక్ యూ.